ఉత్తర బంగాళాఖాతం పరిసరాల్లో గురువారం ఏర్పడిన అల్పపీడనం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో శుక్రవారం నాటికి మరింత బలపడి వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రానున్న 48 గంటల్లో కోస్తాలో ఎక్కువ చోట్ల, రాయలసీమలో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. నిన్న ఉపరితల ఆవర్తనంగా నార్త్ అంటే ఉత్తర బంగాళాఖాతమే ఉన్న అప్పర్ ఎయిర్ సైసర్ ఇవాళ ఉదయానికి మరింత బలపడి లో ప్రెషర్ కింద ఏర్పడింది. అది ప్రస్తుతానికి సెంట్రల్ నార్త్ బే మధ్య ఉత్తర బంగాళాఖాతం మధ్య భాగం మీద కేంద్రీకృతమై ఉంది. దాని ఎత్తు 7.5 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది. టిల్ట్ కూడా సౌత్ వెస్ట్ డైరెక్షన్లో ఉంది. అంతేకాకుండా నిన్న మనకి ఆంధ్ర తీరానికి ఆనుకుని ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు దాని ఉపరితల ఆవర్తనంతో కలిసిపోయింది. అంతేకాకుండా ఒక ట్రఫ్ విదర్భ నుండి ఈ లో ప్రెషర్ ఏరియా వరకు ఛత్తీస్గఢ్ మీదుగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. వీటి మూడింటి ప్రభావంతో మనకి రాష్ట్రంలో ఈరోజు రేపు వర్షాలు బాగా పడే, తేలికపాటి జల్లుల నుండి భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. వర్షాలు ఉత్తర కోస్తాకి విస్తారంగా పడతాయి. ఈరోజు విస్తారంగా ఉత్తర కోస్తాలో వర్షాలు పడే అవకాశం ఉంది. రేపటికి చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాకి ఈరోజు రేపు కూడా చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాకి ఈరోజు విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉంది. రేపటికి కొన్ని చోట్ల వర్షం పడే అవకాశం ఉంది. అలా సౌత్ క్యాప్కి వచ్చేసరికి అక్కడక్కడ చాలా చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా వీటి సిస్టమ్స్ ప్రభావంతో నార్త్ క్యాప్లో 45 నుండి 55 కిలోమీటర్లు, గస్టింగ్ 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాకి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో గస్టింగ్ టు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉత్తర కోస్తాలో సముద్రం కూడా రఫ్గా ఉండే అవకాశం ఉంది. వీటన్నిటి వలన ఉత్తర కోస్తాకి ఫిషర్మెన్ మత్స్యకారుల హెచ్చరిక జారీ చేయడమైంది. అంతేకాకుండా ఉత్తర కోస్తా పోర్టుల్లో LC3 హెచ్చరికని ఎగరవేశారు. పోర్టులకు ఇచ్చిన కళింగపట్నము, భీమునిపట్నము, విశాఖపట్నము, కాకినాడ, గంగవరం ఈ పోర్టులు 5 LC3 హాయిస్ట్ చేశారు. ఈరోజు భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడే జిల్లాలు, ఈ రోజుకి భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు, ఏలూరు జిల్లాలు. ఈ 4 జిల్లాల్లో అంటే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలు. వీటి 4 భారీ నుండి అతి భారీ వర్షం కురిసి 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా విజయనగరం, తూర్పుగోదావరి, అనకాపల్లి, కాకినాడ, యానాం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 1 లేదా 2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ రోజుకి భారీ వర్షం కురిసే జిల్లాలు విజయనగరం, తూర్పుగోదావరి, అనకాపల్లి, కాకినాడ, యానాం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలు. వీటిలో ఎక్కడైనా 1-2 చోట్ల భారీ వర్షం పడే అవకాశం ఉంది. అలాగే రేపటికి భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న జిల్లాలు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీ అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో రేపటికి ఎక్కడైనా 1-2 చోట్ల అతి భారీ వర్షం పడే అవకాశం ఉంది.